కాబట్టి యవనస్తులారా, భారభరితమైన హృదయంతో చెప్తున్నాను నేను, తల్లిదండ్రులు మనల్ని మిమ్మల్ని కష్టపడి చదివిస్తున్నారు. మీ మీద వాళ్ళకి గొప్ప సంకల్పం ఉంది. మీరు చెడ్డవాళ్ళని కూడా నేను అన్నాను. పిల్లల్ని ఎవరు నేను చెడ్డవాళ్ళని అనరు. ఆ వయసు రీత్యా కొన్ని తెలియక ఎక్కడో సరదాగా ఆరంభించింది, తర్వాత గొంతు మీదకి వచ్చేస్తుంది. దాని నుండి బయటికి రాలేము, తప్పించుకోలేము. ఆ తర్వాత దాంట్లోనే కూరుకుపోయి ఆ తర్వాత మారి బయటకు వద్దామన్న బ్లాక్మెయిలింగ్, భయపెట్టి ఫోటోలు చూపించి తర్వాత చేసిన చాటింగ్ అంతా బయట పెడతామని భయపెట్టి అట్లా నడిపించబడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో దైవ సేవకుడిగా నేను మనస్ఫూర్తిగా మీకోసం ప్రార్థన చేస్తాను. అలాంటి అపవిత్రతకు అప్పజెప్పుకోదు. ఒకవేళ అలాంటి పరిస్థితులు ఉంటే ఏవి భయపడద్దు, ధైర్యంగా ఆ సమస్య నుండి బయటికి రండి. ప్రభు మీకు సహాయం చేయనుగాక. ఒకవేళ ఇప్పటికే దాంట్లో కూరుకుపోయారనుకోండి, భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఒక చక్కని సదావకాశం. దాని నుండి వెలుపలికి రండి, ప్రార్థన చేసుకోండి, దేవుని సహాయాన్ని అందుకోండి. తల్లిదండ్రులు ఎల్లప్పుడూ తోడుగా ఉంటారు. దేవుడు మీకు సహాయం చేయనుగాక. గాడ్ బ్లెస్ యూ.